అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మరొకసారి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడో ఒక చోట వర్షాలు కురుస్తూనే ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఇప్పుడు మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. ఇక వివరాల్లోకి వెళ్తే ముఖ్యంగా ఏపీలో ఈ రోజు నుంచి కూడా 3 రోజుల పాటు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా చూసుకుంటే అల్లూరి, అనకాపల్లి, శ్రీకాకుళం, మన్యం, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇక రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయింది. అటు తెలంగాణలో రేపు ఎల్లుండి పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించిందనమాట. ఇక ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అయితే పేర్కొంది. ఈ విధంగా ఏపీలో అయితే వర్షాలు. ఇక తెలంగాణలో చూసుకుంటే రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఉదయం 8:30 నుంచి కూడా ఆదిలాబాదు, ఆసిఫాబాదు, మంచిర్యాల, కరీంనగర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక నిర్మలు, నిజామాబాదు, జగిత్యాల, ఖమ్మం, సూర్యాపేట, హైదరాబాదు, వికారాబాదు, సంగారెడ్డి జిల్లాల్లో బలమైన ఉపరితల గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ అయితే పేర్కొందనమాట. ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది.